నాకు పుట్టబోయే బేబీకి మంచి కర్లీ హెయిర్ ఉండాలి, లేదా సిల్కీ హెయిర్ ఉండాలి, ఐస్ మంచిగా పెద్దగా అందంగా ఉండాలి, నోస్ షార్ప్ ఉండాలి, బాగా తెలివి గల బేబీ ఉండాలి. ఇట్లా అందరికీ కళలు ఉంటాయి కదా. సో ఇది పాసిబుల్లా? అసలు ఇంటెలిజెంట్ బేబీ లేదా అందంగా పుట్టే బేబీ అనేది ట్రీట్మెంట్స్ వల్ల సాధ్యమా కాదా? హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టైన్ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో రీసెంట్గా డిజైనర్ బేబీస్ అనే కాన్సెప్ట్ చాలామంది వింటూ ఉంటారు. సో డిజైనర్ బేబీస్ అంటే ఏంటిది? సో క్రిస్పర్ టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీ వచ్చింది. దీని ద్వారా డిఎన్ఏలో మనకి ఏది అక్కర్లేదు, ఏ ట్రేట్ అక్కర్లేదు, ఫ్యామిలీలో ఏమన్నా డిజీజ్ అనేది తరతరాలుగా వస్తూ ఉంది. సో అది రాకుండా చూడడము, సో దానికి సంబంధించిన డిఎన్ఏని కట్ చేసి తీసేయడము, ఇట్లాంటివి చేసుకోవచ్చు. కానీ దీంట్లో కొంతమంది వై నాట్ ట్రై ఇట్ ఈవెన్ ఫర్ లుక్స్ అండ్ ఇంటెలిజెన్స్ అనేది ఈ కాన్సెప్ట్ అనేది ముందుకు పెడుతున్నారు. బట్ ఇది ఇంకా యూజ్లోకి రాలేదు. బికాస్ ఎథికలీ ఇట్లాంటివి చేసేటప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? సో ఇలాంటి బేబీని మనం తయారు చేసినప్పుడు మనకు అన్వాంటెడ్ దగ్గరే కట్ చేస్తుందా, వేరే ఎక్కడైనా కట్స్ అవుతాయా, లేదా ఈ జనరేషన్లో ఈ బేబీ మంచిగా ఉండి వచ్చే జనరేషన్లో మ్యూటేషన్స్ ఏమైనా ఎక్కువ అవ్వడము, రాబోయే జనరేషన్స్లో ఏమైనా ప్రాబ్లం రావడము, ఇట్లాంటివి జరగవచ్చా? లేదా డిస్క్రిమినేషన్ అనేది ఎక్కువ అవ్వచ్చా? ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇది ఇంకా యాక్షన్లోకి రాలేదు. యాజ్ ఆఫ్ నౌ మనకు హెరిడిటరీగా ఇవన్నీ జనరేషన్స్లో రన్ అవ్వద్దు, డిజీజెస్ అనేది పదే పదే రాకూడదు అనే దానికి పీజీటీఏ అనే టెస్ట్ కానీ, పీజీటీఎం టెస్ట్ కానీ, ఈ టెస్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ డిజైనర్ బేబీ కాన్సెప్ట్ అనేది రాకపోవచ్చు. మరి బేబీ అందంగా, ఐక్యూ మంచిగా ఉండడానికి వేరే ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ అందంగా, ఇంటెలిజెంట్గా కాకుండా బేబీ హెల్తీగా పుట్టడం అవసరం. సో హెల్తీగా పుట్టడానికి ముందే ఫోలిక్ యాసిడ్ తీసుకోవడము, డైట్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వడము, ఒకవేళ మీకు థైరాయిడ్, బీపీ, షుగర్ ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కరెక్ట్ కంట్రోల్కి తెచ్చుకోవడము, ఇవన్నీ అయితే మన చేతిలో ఉన్నాయి. సో ప్రాపర్ ఎన్విరాన్మెంట్, సో హెల్త్ వైజ్ మనం హెల్తీగా ఉంటే బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. అలాగే బేబీ పుట్టిన తర్వాత మంచి కేర్ ఇవ్వడము, బేబీకి కరెక్ట్గా లవ్ ఇవ్వడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా బేబీని ఎఫెక్ట్ చేస్తుంది. అలా అయితే మీకు ఒక హెల్దీ బేబీ అండ్ మంచి బేబీ అనేది పుట్టడం జరుగుతుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళే కపుల్స్ చాలామంది ఎంబ్రియో గ్లూ అనే వర్డ్ని వింటూ ఉంటారు. అసలు ఈ ఎంబ్రియో గ్లూ అంటే ఏంటిది? హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టైన్ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో ఎంబ్రియో గ్లూ అనేది ఒక ట్రాన్స్ఫర్ మీడియం. సో బేబీని, ఎంబ్రియోని గర్భసంచిలో పెట్టేటప్పుడు ఈ గ్లూ అనేది వాడతాము. పేరు ఎంబ్రియో గ్లూ అని చెప్తున్నాం కదా, అదేమైనా ఫెవికాల్ లాగా ఎంబ్రియోని అక్కడ అతకబెడుతుందా? కాదండి. ఇట్ ఈస్ జస్ట్ ఒక మీడియం. అంటే ఎంబ్రియో గ్లూ వాడినప్పుడు ఆ ఎంబ్రియోని కొద్దిసేపు ఆ గ్లూలో ఉంచి దాని తర్వాత ఎంబ్రియోని గర్భసంచిలో లోపల పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ మీడియా ఏంటిది? నార్మల్గా వాడే మీడియాకి ఎంబ్రియో గ్లూకి తేడా ఏంటిది? సో న్యాచురల్గా గర్భసంచిలో ఎంబ్రియో అతుక్కునే టైంలో న్యాచురలీ హైలూరోనిక్ యాసిడ్ అనే పదార్థం ఎక్కువ అవుతుంది. సో ఈ పదార్థం నార్మల్ మీడియాలో ఎంబ్రియో గ్లూలో కొంచెం తేడా ఉంటుంది. ఎంబ్రియో గ్లూలో హైలూరోనేట్ అనే కాంపోనెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఎంబ్రియో గ్లూ వాడడం వల్ల 100% సక్సెస్ ఉంటుందా? నో అండి. ఎంబ్రియో గ్లూ వాడడం అనేది ఫైన్, బట్ సక్సెస్ రేట్ ఎక్కువ మీ ఏజ్, ఎంబ్రియో క్వాలిటీ, అలాగే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ, ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఎంబ్రియో గ్లూ ఎంత వాడినా ఒకవేళ ఎంబ్రియో క్వాలిటీ మంచి లేదు, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటే ఎండోమెట్రియం బేబీని తీసుకునే కెపాసిటీ అనేది తక్కువ ఉందనుకోండి, ఇట్ విల్ నాట్ హెల్ప్. రీసెర్చ్ ప్రకారం ఎంబ్రియో గ్లూ వాడడం వల్ల సక్సెస్ రేట్ అనేది ఒక 3 to 7% మాత్రమే ఎక్కువ అవుతుంది. సో కొందరు ఎంబ్రియో గ్లూ రొటీన్గా వాడడము, అలాగే కొందరు ఎంబ్రియో గ్లూ ఓన్లీ ఎక్కువ ఏజ్ వాళ్ళు, లేకపోతే పదే పదే అబార్షన్ అయ్యే వాళ్ళలో వాడుతూ ఉంటారు. సో దిస్ ఇస్ అబౌట్ ఎంబ్రియో గ్లూ. థ్యాంక్ యూ.